అభినవ్ భారత్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్ట స్థానం కలిగిన పండుగలలో దసరా నవరాత్రులు ముఖ్యమైనవి. ప్రతి సంవత్సరం ఆశ్వేజ మాసంలో ప్రారంభమయ్యే ఈ 9 రోజుల ఉత్సవాలు కేవలం పండుగగానే కాకుండా భక్తి, శక్తి, సంస్కృతుల సమ్మేళనంగా వైభవంగా సాగుతాయి. ఈ ఉత్సవాలు దుర్గాదేవిని ఆరాధించడానికి, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. దసరా నవరాత్రులకు సంబంధించిన ప్రధాన పౌరాణిక గాథ మహిషాసురుని సంహారం. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు లోకాలను జయించి దేవతలను, సృష్టిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సమయంలో త్రిమూర్తులతో సహా సమస్త దేవతల శక్తులన్నీ ఏకమై ఆదిశక్తి రూపమైన దుర్గాదేవి అవతరించింది. ఈ నవదుర్గ రూపం మహిషాసురుడితో 9 రాత్రులు భీకరంగా యుద్ధం చేసింది. 10వ రోజున విజయదశమి పర్వదినాన దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది. లోకాలకు శాంతిని ప్రసాదించిందని పురాణ గాథ వెల్లడిస్తోంది. అదే విజయానికి, శక్తికి స్మరణార్థంగా ఈ దసరా నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ 9 రోజుల ఉత్సవాలలో దుర్గాదేవి 9 విభిన్న అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత, ఒక ఆధ్యాత్మిక అర్థం, భక్తులకిచ్చే వరప్రసాదాలు వేరుగా ఉంటాయి. భక్తులు ఈ 9 రూపాలలో అమ్మవారిని పూజిస్తారు. శైలపుత్రి, పర్వతరాజు కూతురు, బ్రహ్మచారిణి, తపస్సు, జ్ఞానానికి ప్రతీక. చంద్రగంట, శాంతి, పరాక్రమం. కూష్మాండ, సృష్టికి మూలశక్తి. స్కందమాత, మాతృత్వానికి నిదర్శనం. కాత్యాయని, దుష్ట శిక్షణ, వీరత్వం. కాళరాత్రి, చీకటిని, భయాన్ని తొలగించే శక్తి. మహాగౌరి, నిర్మలత్వం, అందం. సిద్ధిదాత్రి, సకల సిద్ధులను ప్రసాదించే శక్తి. ఈ 9 రూపాల ఆరాధన ద్వారా భక్తులు దైవిక శక్తి విభిన్న అంశాలను తెలుసుకుంటారు. దసరా నవరాత్రులలో ఆలయాలు ప్రత్యేక శోభతో వెలుగొందుతాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, వివిధ రకాల వాహన సేవలు నిర్వహిస్తారు. వేద మంత్రాలతో కూడిన హోమాలు, భక్తితో కూడిన ఊరేగింపులు ఈ ఉత్సవాల ప్రధాన అంశాలు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు పాటించటం, జపాలు చేయటం, దానాలు చేయటం వల్ల ఐశ్వర్యం, శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని విశ్వాసం. ఉపవాసం శరీరాన్ని శుద్ధి చేయగా, జపం మనసును, ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. దసరా ఉత్సవాలు కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు. ఇవి అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం విజయం సాధించే శాశ్వత సందేశాన్ని భక్తులకు అందిస్తాయి. అందుకే నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక ఆరాధనకు, ఆధ్యాత్మిక సాధనకు ఎక్కువ విలువ ఇవ్వటం జరిగింది. ఈ పండుగ నూతన ప్రారంభాలకు, ఆయుధ పూజలకు, విజయానికి గుర్తుగా నిలుస్తుంది.